ఒక ఆల్గోరిథం ఒక పర్ఫార్మెన్స్ ఎనర్జీ చేయడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి స్పేస్ కాంప్లెక్సిటీ, ఒక టైం కాంప్లెక్సిటీ. ఇంతకుముందు వీడియోలో స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఎంత తక్కువ స్పేస్ తీసుకుంటుందో, ఎంత తక్కువ స్టోరేజ్ తీసుకుంటుందో ఒక ఆల్గోరిథం కానీ ప్రోగ్రామ్ కానీ అంత మంచి ఆల్గోరిథం అన్నట్టు. అలానే ఇప్పుడు టైం కాంప్లెక్సిటీకి వచ్చేసేసి ఎంత తక్కువ టైం తీసుకుంటుందో ఒక ఆల్గోరిథము అంత మంచి ఆల్గోరిథం అన్నట్టు దాన్ని. సో ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ ఇన్ ఆల్గోరిథం రిక్వైర్స్ ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నోన్ యాజ్ టైం కాంప్లెక్సిటీ. మొత్తం ఎంత టైం తీసుకుంటుంది ఒక ఆల్గోరిథం దానికి ఒక ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ చేయడానికి దాన్ని టైం కాంప్లెక్సిటీ అంటారు. దేర్ ఆర్ 3 types ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ ఉంటాయి. 3 types ఉంటాయి. ఒకటి బెస్ట్ కేస్, ఇంకోటి వరస్ట్ కేస్, ఇంకోటి యావరేజ్ కేస్. బెస్ట్ కేస్ అంటే ఏంటిది? ద లీస్ట్ టైం, చాలా లీస్ట్ టైం తీసుకున్నాం అనుకో అదొక బెస్ట్ కేస్ లెక్కేస్తాడు. చాలా ఎక్కువ టైం తీసుకున్నాం ఒక ఆల్గోరిథం ఎక్స్క్యూట్ చేయడానికి అదొక వరస్ట్ కేస్. ఒకవేళ యావరేజ్ టైమే తీసుకుంది ఆ ఆల్గోరిథం దాని ఎగ్జిక్యూషన్ కనుక దాని ఒక యావరేజ్ కేస్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ అంటారు. సరేనా? ఇప్పుడు లీనియర్ సర్చ్ ఎగ్జాంపుల్తో ఇంకా డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ ఇప్పుడు డిఫరెన్షియల్ చూద్దాం. బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు ఆల్గోరిథం టేక్స్ మినిమం చాలా లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైం ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ దెన్ ఈస్ నోన్ యాజ్ బెస్ట్ కేస్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ. అర్థమైంది కదా? ఎంత తక్కువ మినిమం అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటుందో ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నోన్ యాజ్ బెస్ట్ కేస్. తక్కువ టైం తీసుకున్నట్టు బెస్ట్ కేస్ అన్నట్టే కదా. టైం కాంప్లెక్సిటీ డెఫినేషన్ ఏం చెప్పిన టోటల్ టైం ఇట్ టేక్స్ ఫర్ ఎగ్జిక్యూషన్ అది టైం కాంప్లెక్సిటీ. అండ్ మినిమం టైం తీసుకున్నాకో ఇట్స్ బెస్ట్ కేస్ అన్నమాట ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఒక ఆల్గోరిథం. వరస్ట్ కేస్ అంటే వరస్ట్ కేస్ అంటే దానికి ఆపోజిట్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం. ఒక ఆల్గోరిథం మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటుంది అన్నాకో అదొక వరస్ట్ కేస్ లెక్క అనమాట. ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఒక ఆల్గోరిథం చాలా ఎక్కువ టైం తీసుకుంటాం, ఒక మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటుంది ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ దెన్ ఈజ్ నోన్ యాజ్ వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటే యావరేజ్ టైం తీసుకున్నాకో ఎక్కువ కాదు, మ్యాక్సిమం కాదు, మినిమం కాదు, ఆ రెండింటికి మిడిల్లో యావరేజ్ టైం తీసుకుంటున్నాకో ఆ యావరేజ్ టైం తీసుకున్నాం ఒక ఆల్గోరిథము దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేయడానికి అది యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటారు. ఇఫ్ అన్ ఆల్గోరిథం రిక్వైర్స్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైం ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ దెన్ ఈజ్ నోన్ యాజ్ యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ. ఓకేనా? ఇప్పుడు లీనియర్ సర్చ్ ఎగ్జాంపుల్ నుంచి అది బెస్ట్ కేస్, వరస్ట్ కేస్, యావరేజ్ కేస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు లీనియర్ సర్చ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. లీనియర్ సర్చ్లో ఏం చేస్తుందంటే అది ఫస్ట్ ఎలిమెంట్ నుంచి సర్చ్ చేసుకుంటూ పోతుంది. నాకు ఇప్పుడు సపోజ్ 5th ఎలిమెంట్ కావాలనుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ డైరెక్ట్ 5th ఎలిమెంట్కి వెళ్ళిపోదు. అది ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5 అట్లా ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ 1 by 1 చెక్ చేసుకుంటూ పోతుంది అనమాట. అది లీనియర్ సర్చ్ అంటే. ఓకేనా? ఇప్పుడు సర్చింగ్ ఎలిమెంట్ 1 by 1 అంటే ఇట్లా కీ ఎలిమెంట్, నాకు కావాల్సిన ఎలిమెంట్ని కీ ఎలిమెంట్ అంట. కీ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఫస్ట్ ఎలిమెంట్ నుంచి 1 by 1 సర్చ్ చేసుకుంటూ పోతుంది నాకు కీ ఎలిమెంట్ ఫైండ్ చేసే వరకు. దాన్నే లీనియర్ సర్చ్ అంటారు. ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు ఒక 11ని ఫైండ్ చేయాలనుకుంటున్నా ఈ అరేలో. అయితే అది ఏమి అవుతుంది? నా 11 ఎక్కడ ఉంది? ఫస్ట్లోనే ఉంది. దానికి ఎక్కడ దొరికింది? ఫస్ట్లోనే దొరికేసింది. అంటే ఎంత అయింది? మినిమం టైం అయింది దీనికి. మినిమం టైం టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ మినిమం చాలా తక్కువ టైం అయింది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఇది బెస్ట్ కేస్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ అని చెప్పొచ్చు. ఓకేలా? ఇప్పుడు నేను 33 ఫైండ్ చేయాలనుకుంటున్నాను. 33 ఎక్కువ ఫస్ట్లో పోయింది, వెతికింది, దొరకలేదు. తర్వాత నా కీ ఎలిమెంట్ ఏంటిది? 33. సెకండ్ ఎలిమెంట్కి వెళ్ళింది, దొరకలేదు. థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ దొరికేసింది. అంటే ఇది మినిమం ఎంత? 11, మ్యాక్సిమం ఎంత? 55. సో ఈ రెండింటి మిడిల్ ఏముంది? ఇక్కడే దొరికేసింది. మరి ఎక్కువ కాలేదు, జల్దీ దొరకలేదు, మరి లేట్ కూడా దొరకలేదు, జల్దీ దొరికేసింది. సో ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఎంత నాకు యావరేజ్ టైం పట్టింది. సో అందుకే ఇది యావరేజ్ కేస్ అంటారు. 33 ఇక్కడ మిడిల్ ఉంది కాబట్టి యావరేజ్ కేస్ కిందకి వచ్చింది. తర్వాత 55 ఎక్కడ ఉంది? లాస్ట్ ఉంది. ఫస్ట్కి వచ్చి నాకు కీ ఎలిమెంట్ ఏంటిది? కీ ఎలిమెంట్ అంటే నాకు కావాల్సిన ఎలిమెంట్ ఎక్కడ ఉంది? లాస్ట్కి ఉంది. సో ఇది ఏం చేస్తుంది? ఫస్ట్ లీనియర్ సర్చ్ ఏంటిది? 1 by 1 చెక్ చేసుకుంటూ పోతుంది. 11కి పోయింది, దొరకలేదు. తర్వాత ఇది సెకండ్ 0 ఇండెక్స్, 0 1 2 3 4th ఇండెక్స్ ఉంటుంది. సో 0 ఇండెక్స్లో వెతికింది, దొరకలేదు. 1 పోయింది, దొరకలేదు. 2 దొరకలేదు. 3కి పోయింది, దొరకలేదు. లాస్ట్ ఎలిమెంట్కి వచ్చింది 55, ఇక్కడ ఉంది, దొరికేసింది. సో ఇది ఎంత టైం కన్జ్యూమ్ చేసింది? చాలా ఇంత టైం కన్జ్యూమ్ చేసింది. సో చాలా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం కన్జ్యూమ్ చేసింది. సో ఫర్ దేనికి? ఒక ప్రోగ్రామ్ రాసిన టు ఫైండ్ దిస్ కీ ఎలిమెంట్ ఆఫ్ 55 అని. నేనైతే ప్రోగ్రామ్ రాసినాను ఆ ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి మ్యాక్సిమం అమౌంట్ తీసుకుంది. అందుకే ఇది వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటారు.
ఓకే.